కొల్లాపూర్ నియోజకవర్గ రెవెన్యూ పరిధిలోని వీపనగండ్ల, పెంట్లవల్లి, కోడేరు మరియు కొల్లాపూర్ మండలాలకు చెందిన 250 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలోని రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక అవరోధాలు ఉన్నా ప్రతి ఇంట సౌభాగ్యాన్ని నింపాలనే మహా సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన అభయహస్తం హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 2 లక్షల రూపు రైతు రుణాల మాఫీ, అదేవిధంగా రైతు భరోసా, సన్నవడ్లకు క్వింటాలకు 500 బోనస్ మరియు రాజ్య ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యానికి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పరిమితి పెంపు, ఇందిరమ్మ ఇండ్లు వంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మితిమీరిన అప్పుకు మన ప్రజా ప్రభుత్వం వాటికి నెల నెల వడ్డీ కడుతున్నామని, ఇంత అప్పుల భారం ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా దశల వారీగా నెరవేరుస్తుందని ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వారు ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. కుమారుడు రాహుల్ గాంధీ గాని, మనోరాలు ప్రియాంక గాంధీ గాంధీ గాని ఎన్నికలప్పుడు మాట చెప్పినాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 కార్యక్రమాలు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా చెప్పినటువంటివి ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేకుండా మహిళలకు ఫ్రీ ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఇస్తలేరు, టికెట్ తీసుకుంటలేరు కదా. రెండవది 200 యూనిట్లు కరెంటు కాల్చినటువంటి వాళ్లకు కరెంటు బిల్లు తీసుకోవడం లేదు, 0 బిల్లు. వినండి, 2 నిమిషాలు వినండి, అన్ని చెప్తా. రెండవది ఇస్తా ఉంది. మూడవది, గతంలో 1100 రూపాయల గ్యాస్ సిలిండర్కు మీరు చెల్లించి 1100 చెల్లించి మీరు గ్యాస్ కొంటా ఉంటే మీరు చెల్లించిన దానిలో ప్రభుత్వము ఆ నష్టాన్ని భరించి 500, 600 తిరిగి మీ ఖాతాలకు జమ చేసే ఏర్పాటు చేస్తా ఉన్నాం. నాలుగవది, రోగమో నొప్పి వస్తే ప్రైవేట్ దవాఖానలో పోతే 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ దాన్ని 10 లక్షలు పెంచడం జరిగింది. కాకపోతే దాన్ని మీరు చాలా మంది వాడుకోవడం లేదు, తెలియక కావచ్చు, తెలుసుకోక కావచ్చు, చాలా చోట్ల మీరు దాన్ని వాడుకోవడం లేదు. దానిలో ప్రైవేట్ దవాఖాన వాళ్ళు కూడా మోసం చేస్తూ ఉన్నారు. 1 లక్షల రూపాయలు ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. 1 లక్షల రూపాయలు ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇదొకటి కాకుండా ఇంకొకటి, ఈ రోజున ఇందిరమ్మ ఇండ్లు కూడా అంటే పేదవాళ్లకు గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను చెప్పింది, కానీ ఎక్కడో కూడా జరగలే, కట్టివ్వలే. ఆనాడు ప్రభుత్వం నేను కూడా ఉన్నా, ఆనాడు చెప్పిన కేసీఆర్ ఆనాడు మీరు కట్టే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవ్వరు కూడా మీరు కాంట్రాక్టర్కి ఇవ్వాలని చెప్పిండ్రు. 5 లక్షల రూపాయలకు 550 అడుగులు కట్టాలంటే ఎవడు ముందుకు వస్తలేడు. 7 సార్లు టెండర్ వేసిన కొల్లాపురంలో 1400 ఇళ్లకు ఒక్కడు ముందుకు రాలే. ఎందుకంటే ఒక్కొక్క ఇంటి మీద మాకు 1 లక్ష రూపాయలు నష్టం అని చెప్పి వస్తున్నప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి చెప్పినాం, మీరు 1 లక్ష పెంచండి, లేదంటే 550 అడుగుల బదులు 100 అడుగులు తగ్గిస్తే ఆ విధంగా ముందుకు వస్తుందని ఒక్కటి కూడా చేయలేదు, ఆగిపోయింది. ఈ రోజున ఇందిరమ్మ ఇల్లు సంబంధించి మీరే కట్టుకోవచ్చు. 5 లక్షల రూపాయలతోటి కొల్లాపూర్ తాలూకాకు 3500 ఇల్లు అంటే 170 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది. మన మొదటి గ్రామం పసుపులలో గ్రామానికి వెళ్ళి నేనే స్వయం ఇల్లు చూసి ఆ గ్రామానికి కొన్ని ఇల్లు మంజూరు, అట్లా ప్రతి గ్రామానికి కూడా వస్తాం, స్వయంగా వస్తాం, వచ్చి అత్యంత పేదవాళ్ళు ఎవరుతారో వాళ్లకు ఆ ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అట్లాగే ఇంకా మిగిలిపోయిన అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం అట్లా ఉంటాయి. కాబట్టి మొదటి సంవత్సరం సంబంధించి 3500 ఇళ్ళు ప్రతి గ్రామానికి పేదవాళ్లకు, ముఖ్యంగా అత్యంత పేదవాళ్లకు
ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మూడవది, మీకు కళ్యాణ లక్ష్మిలో వచ్చిన వాళ్లకు మీకు భూములు కూడా ఉండొచ్చు. ఏదైతే రైతు భరోసా ఉందో రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టి జరిగింది. ఇప్పుడు కొందరి ఖాతాలో 1 ఎకరం ఉన్న వాళ్లకు నిన్న ఆ ఖాతాకు డబ్బులు జమైనాయి. 1 ఎకరంలో మిగతా వాళ్ళకు కూడా అందరికీ ఎన్ని ఎకరాలున్నా అందరికి కూడా వచ్చేటువంటి 15 రోజుల్లో ఈ నెలాఖరు అంటే 30 రోజుల్లో సుమారుగా 1 రోజులు అన్నింటిలో మీ అందరి ఖాతాలకు రైతు భరోసా డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే భూమి లేనటువంటి వాళ్లకు ఒక కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు చెప్పడం జరిగింది. అది కూడా వాటిని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. అది కూడా కార్యక్రమం మొదలైంది. ఇవి వీటికి సంబంధించి ఇంకా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మీకు కూడా వాస్తవాలు తెలవాలి. వీరందరూ కూడా చాలా మంది ఇలా మహిళా సంఘాల్లో సభ్యులే. మీ మహిళా సంఘాలు పొదుపు చేసుకుని మీ సంఘానికి ఎంత డబ్బు ఉంటే ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి మీరు అప్పులు ఇచ్చుకుంటారు. మీ సంఘం ఎట్లనో మీ కుటుంబం ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లే. ఎందుకంటే మీకు తెలవాల, ఈ రాష్ట్రాన్ని 65 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం నెత్తిన ఉన్న అప్పు 65,000 కోట్లు ఉండే. అంటే 65 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే 65 ఏళ్ళు కలిపి 65,000 కోట్ల అప్పు ఉండే. ఈ 65,000 కోట్ల అప్పుకు సంవత్సరానికి 6,500 కోట్ల వడ్డీ కడతా ఉండే ప్రభుత్వం. మీరెట్లయితే బ్యాంకుల్లో అప్పు తెచ్చుకొని బ్యాంకు వడ్డీ కడతారో అంటే ప్రభుత్వం కూడా అప్పు తెచ్చుకుంటుంది. ప్రభుత్వం వచ్చిన ఆదాయం కలిగి మళ్ళీ అప్పు కడుతుంది. అట్లా సంవత్సరానికి 6,500 కోట్ల వడ్డీ అంటే నెలకు 500 కోట్లు వడ్డీ కడతా ఉంది. అయితే పోయిన 10 సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం కేసీఆర్ ఈ రాష్ట్రం పైన చేసినప్పుడు సుమారుగా 8 లక్షల కోట్ల అప్పు. 8 లక్షల కోట్ల అప్పు అంటే 65 ఏళ్ళు 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు 65,000 కోట్లు అయితే దాంట్లోనే ఇవాళ శ్రీశైలం కట్టించిన, నాగార్జున కట్టించిన, ఊళ్ళలో రోడ్లు కానీ ఇంకా రకరకాలవన్నీ చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో. మరి 16 మంది ముఖ్యమంత్రులు 65 ఏళ్ళు పరిపాలన చేస్తే 65,000 కోట్ల అప్పు అయితే ఇలా ఒక్క ముఖ్యమంత్రి పోయిన 10 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల అప్పు చేస్తే ఇలా నెలకు 6,500 కోట్ల రూపాయల వడ్డీ కడతా ఉంది ప్రభుత్వము. అర్థమైందని చెప్పింది. నెలకు 6,500 కోట్ల రూపాయల వడ్డీ కడతా ఉన్న ప్రతి నెలకు. ఈ 6,500 కోట్ల వడ్డీ కట్టనీకే ఈ పోయిన 14 నెలలకెళ్ళి సుమారుగా 70,000 కోట్ల వడ్డీ కట్టడం జరిగింది. అంటే ఇలా రైతు భరోసా ఇవ్వాలంటే సంవత్సరానికి 10,000 కోట్లు అవుతుంది. ఇలా ముట్టేమో నెలకు 6,500 కోట్లు కడతా ఉన్నాం. ఈ వాస్తవాన్ని ఎవరు అర్థం చేసుకుంటలేరు. ఈ ప్రభుత్వం చాలా చెప్పింది చేయలేదు కదా. అంటే ఉన్న దానిలో ఇన్ని చేసి ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇంత అప్పుల భారం ఉన్నా చిప్ప చేతికి ఇచ్చిపోయింది. అయినా కూడా ఒకటి చేస్తా ఉన్నాం. దీన్ని అర్థం చేసుకోవాలి. మహిళలు అంటే కుటుంబ భారం పెట్టుకుంటారు, అందరికంటే ఎక్కువ మీకే మహిళలకు తెలుసు. కాబట్టి ఈ వాస్తవాలను అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కొన్ని చెప్పినవి ఉన్నాయి, కొంత సమయం పడుతుంది. వాటికి కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది.